వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో ఇరాన్తో యుద్ధం ముదురుతున్న వేళ అమెరికా రక్షణ శాఖలో పెను తుఫాన్ చెలరేగింది. అమెరికా ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్ ను విధుల్లోంచి తొలగిస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ఈ విషయాన్ని ధృవీకరించారు. యుద్ధం క్లిష్ట దశలో ఉన్నప్పుడు ఇలాంటి అగ్రశ్రేణి కమాండర్ పై వేటు వేయడం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ఇది అమెరికా సైనిక సామర్థ్యంపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? ఇప్పుడు చూద్దాం. అమెరికా సైనిక చరిత్రలోనే ఇది ఒక అత్యంత అరుదైన వివాదాస్పదమైన నిర్ణయం. ఇరాన్తో యుద్ధం 2వ నెలకు చేరుకొని గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన సమయంలో అమెరికా ఆర్మీకి వెన్నుముక వంటి జనరల్ రాండీ జార్జ్ ను పదవి నుంచి తొలగించారు. పెంటగాన్ లోని అత్యున్నత అధికారుల సమక్షంలో జరిగిన ఒక ప్రైవేట్ సమావేశంలో రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ స్వయంగా ఈ ఆదేశాలను జారీ చేశారు. అక్టోబర్ 2023లో ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన రాండీ జార్జ్ వాస్తవానికి ఒక అనుభవజ్ఞుడైన అధికారి. కానీ ట్రంప్ ప్రభుత్వ విధానాలతో ఆయనకు వచ్చిన విభేదాలే ఈ ఉద్వాసనకు కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా ఇరాన్ పై దాడుల విషయంలో వైట్ హౌస్ తీసుకుంటున్న నిర్ణయాలకు, రాండీ జార్జ్ ఇస్తున్న సైనిక సలహాలకు మధ్య సమన్వయం లోపించిందని సమాచారం. ఇరాన్ లోని పవర్ ప్లాంట్లు, ఫార్మా హబ్లపై దాడులు చేయాలన్న ట్రంప్ ఆదేశాలపై జనరల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది అమెరికా సైన్యాన్ని అనవసరమైన మానవతా సంక్షోభంలోకి నెట్టేయడమేనని ఆయన భావించినట్లుగా తెలుస్తోంది. ఈ వైఖరి నచ్చని ట్రంప్ యుద్ధం మధ్యలో కూడా మొహమాటం లేకుండా రాండీ జార్జ్ ను పక్కన పెట్టారు. రాండీ జార్జ్ తొలగింపుతో పెంటగాన్ లోని ఇతర జనరల్స్ లో కూడా తీవ్ర ఆందోళన మొదలైంది. యుద్ధ సమయంలో నాయకత్వాన్ని మార్చడం సైన్యం మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పీట్ హెగ్సెత్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సైనిక నాయకత్వంలో అనేక మార్పులు వస్తున్నాయి. వార్ జోన్ లో ఉన్నప్పుడు కమాండర్ ను మార్చడం అంటే ప్రవాహంలో గుర్రాన్ని మార్చడమే అని కొందరు విమర్శిస్తున్నారు. ఇరాన్ దీన్ని తన విజయంగా భావించే అవకాశం ఉందని దౌత్యవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక అమెరికా సైనిక వ్యూహాల్లో రాబోయే మార్పులేంటి? కొత్త ఆర్మీ చీఫ్ గా ఎవరు రాబోతున్నారు? ఈ అనిశ్చితి ఎటు దారి తీస్తుందో చూడాల్సిందే మరి.